హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ పెసరపప్పుతోటి పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాము. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకుంటున్నాను. మనకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోవాలి. ఈ పెసరపప్పుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో తగినంత వాటర్, అంటే పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 నుంచి 2 గంటల పాటు నానపెట్టుకుందాము. మీకు వీలైతే 2 గంటల పాటు పెసరపప్పును నానపెట్టుకుంటే మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి చాలా ప్లఫీగా సాఫ్ట్గా ఉంటుంది. నేను 2 గంటల పాటు నానబెట్టుకున్నాను. చూసారు కదా, పెసరపప్పు సైజ్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది. వాటర్ నుంచి డ్రైన్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోకుండా ఈ పెసరపప్పుని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటే మనకి కొంచెం స్పైసీగా బాగుంటుంది. వాటర్ యాడ్ చేసుకోకుండా పిండిని ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నాను. మినప్పప్పు కానీ పెసరపప్పు కానీ ఎక్కువసేపు నానపెట్టుకుంటే మనం వాటర్ యాడ్ చేసుకోకుండానే పిండిని ప్లఫీగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఆనియన్ పీసెస్ని ఈ షేప్లో కట్ చేసుకున్నాను, హాఫ్ మూన్ షేప్లో. మీకు నచ్చినట్లుగా కట్ చేసుకోవచ్చు. పకోడీలో ఆనియన్స్ తగులుతుంటే బాగుంటాయి కాబట్టి కొంచెం పెద్దవిగా కట్ చేసుకున్నాను. 1 ఆనియన్, కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, 1/2 స్పూన్ వరకు వాముని కూడా లైట్గా క్రష్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది. విస్కర్తో కానీ స్పాచులాతో కానీ అన్నీ ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. పెసరపప్పు గ్రైండ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కొంచెం లూజ్గానే ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం లేదు. పకోడీలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునే ముందు ఒక్కసారి చేతిని తడుపుకుంటే మనం పిండి వేసుకునేటప్పుడు పొడి పొడిగా విడివిడిగా వేసుకోవచ్చు, ఒకే చోట ముద్దలా కాకుండా. డీప్ ఫ్రై చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని బాండలు పెట్టుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం పకోడాలని యాడ్ చేసుకుందాము. చూసారు కదా, చెయ్యి తడుపుకోవడం వల్ల మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు పొడి పొడిగా. మీకు బోండాల్లా కావాలంటే కొంచెం ఎక్కువ పిండిని ఆయిల్లో బోండాల్లాగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత అవి ఆయిల్ నుంచి పైకి తేలుకుంటాయి కదా, అప్పుడు మాత్రమే మనం సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకుందాము. వేడివేడిగా తింటే మాత్రం చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. లోపల సాఫ్ట్గా మనం వాము కూడా యాడ్ చేసాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. సెకండ్ టైం కూడా సేమ్ ప్రాసెస్లో పకోడీని ప్రిపేర్ చేసుకుందాము. మనకి ఆయిల్ వేడి తగ్గినట్లు అనిపిస్తే మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. మనం బ్యాటర్లో సోడా ఉప్పు కూడా యాడ్ చేయలేదు కదా, కాబట్టి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుతుంది, ఎక్కువ పీల్చలేదు. పప్పుని బాగా నానపెట్టుకొని పిండిని ప్లఫీగా గ్రైండ్ చేసుకొని మనం ఇలా పకోడీ తయారు చేసుకుంటే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే ఈ రెసిపీని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్స్గా కానీ మనం తయారు చేసుకోవచ్చు. పిల్లలకైతే టొమాటో కచప్తో సర్వ్ చేయండి, చాలా ఇష్టపడతారు, చాలా బాగుంటుంది. మీకు పకోడీలా కాదు బోండాలుగా చేసుకోవాలన్నా సేమ్ బ్యాటర్తో మీరు బోండాలు కూడా తయారు చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు నా రెసిపీ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.